నెల్లూరులో భారీగా చలామణి అవుతున్న నకిలీ సిగరెట్లను విజిలెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. నెల్లూరు, కోవూరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు భారీగా నకిలీ సిగరెట్ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ రాజేంద్ర కుమార్ ఆదేశాలతో 2 బృందాలుగా ఏర్పడిన అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరు రామలింగాపురం వద్ద ఒక గోదాములో 1,67,00,000 రూపాయల విలువైన సిగరెట్లు, కోవూరులోని ఘటీ పార్సల్ సర్వీస్ వద్ద 65 లక్షల రూపాయల విలువైన నకిలీ సిగరెట్లు బండిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. చేపల రవాణా చేసే థర్మాకోల్ బాక్సులో సిగరెట్లు పార్సల్ చేసి రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు. బీహార్, పాట్నాల నుంచి సిగరెట్లు తీసుకువస్తున్నట్లు ప్రాథమిక అంచనాల నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇల్లీగల్గా సిగరెట్లు అమ్ముతున్నారని మాకు సారు ఇంటిమేషన్ ఇచ్చున్నారు. దాంట్లో భాగంగా మేము 2 టీంలుగా ఫామ్ అయ్యి ఇనమడుగు సెంటర్, కోవూరు దగ్గర ఉన్నటువంటి ఇనమడుగు సెంటర్లోని ఘటీ పార్సల్ సర్వీసెస్ అనే దాని మీద, అదేవిధంగా రామలింగాపురం, నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి రామలింగాపురం రైల్వే బ్రిడ్జి పక్కన ఒక గోడాం మీద ఆకస్మికంగా దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో సుమారు ఇనమడుగు సెంటర్లో ఉన్నటువంటి ఘటీ పార్సల్ సర్వీసెస్లో 48 లక్షల రూపాయల విలువ గల సుమారు 1,15,000 సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేయడం జరిగింది. ఇల్లీగల్ సిగరెట్ ప్యాకెట్లు, వాటికి ఎటువంటి లైసెన్సులు కానీ ఏం లేకుండా తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రామలింగాపురంలో ఉన్నటువంటి గోడంలో 3,60,000 పైసలకు సిగరెట్ ప్యాకెట్లు, వాటి విలువ సుమారు 1,60,00,000 ఉంటుంది.